అండ్ చెప్పు అసలు ఫస్ట్ ఎలాగా నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు దాకా ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ తెలీదు. అంటే చూస్తున్నారు. అంటే మనం అంటే స్క్రీన్‌లో ఒకలా ఉంటాం. బయట ఒకలా ఉంటాం. కొంతమందికి తెలుసు, తెలీదు. చాలా ఉంటాయి. ఇప్పుడు దాకా అయితే నా గురించి అంత ఎవరికీ తెలీదు. మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం. చాలామంది అడిగినా కూడా నేను ఎవరికీ ఇవ్వలేదు. థ్యాంక్స్ అమ్మా. సో, అంత మ్యాటర్ ఏం ఉందిలే అని చెప్పేసి ఇవ్వలేదు. సో, నువ్వంటే బాగా క్లోజ్ కాబట్టి నువ్వు అడగంగానే ఓకే అక్క అని థ్యాంక్ చెప్పాను. యూ సో మచ్. సో, నార్మల్ పెద్ద ఏం లేదు. సింపుల్ లైఫ్. సింపుల్ లైఫ్ అంటే అసలు ఎక్కడ పుట్టింది జ్యోతి? మాది వచ్చేసి కడప సైడ్. అందరూ నేను ఎందుకంటే చెప్పాలంటే భయమేస్తది నాకు. కడప అని చెప్పంగానే మీ దగ్గర బాంబులు ఉన్నాయి కదా అని అనేస్తారు నాకు. ఏ ఉండవులే నీ దగ్గర. అలా ఏం ఉండదు. ఫస్ట్ చెప్పంగానే కడప అని చెప్పేసి ఫస్ట్ ఫీలింగ్ అమ్మో కడప చాలా జాగ్రత్త ఉండాలి అని అంటారు అందరూ. బట్ అలా ఏం ఉండదు. బట్ మా పుట్టింది అంతా మొత్తం కడప సైడ్ మాది. సో ఇంకా తర్వాత ఈ ఫీల్డ్‌లో కంటే ఏదో టైం కలిసొచ్చి వచ్చానని చెప్పొచ్చు. అంటే నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా ఈ ఫీల్డ్‌కి రావాలి అని చెప్పి? అది అయితే ఒక ఫన్నీ ఉంది మా మమ్మీతో. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు నా చిన్నప్పటి నుంచి. సో దుబాయ్ సైడ్ ఉండేవాళ్ళు. మరి నువ్వెవరి దగ్గర పెరిగావు? మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అమ్మమ్మ దగ్గర. ఓకే. మా ఫాదర్ లేరు. మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. ఓకే. చిన్నప్పుడు 3rd క్లాస్‌లో ఉన్నప్పుడు. సో ఇంకా మా మదరే అన్నీ చూసుకున్నారు. సో ఒకరోజు నాకు నార్మల్‌గా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. ఏదో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యి వచ్చానన్న దానికి ఏది రీజన్ లేదు. నార్మల్‌గా ఏదో నాకే అనిపించి మా మమ్మీ కాల్ చేసి నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు? మరి ఫన్నీ అంటే అక్కడ ఏం తెలీదు అప్పుడు. అలా నవ్వడం స్టార్ట్ చేశారు. నేను కూడా నాకు ఏం అర్థం కాలే. ఏం అడిగానా? నేనేమన్నా రాంగ్ అడిగానా? లేకపోతే ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే నీకంత సీన్ లేదని అన్నారా? లేకపోతే ఏం అర్థం కాలే. సర్లే ఫస్ట్ నువ్వు చదువు తర్వాత చూద్దాం అన్నారు. అంటే ఎప్పుడు చెప్పావు ఈ విషయం నువ్వు ఇంట్లో? నా 6th అనుకుంటా. నాకు 6th, 5th క్లాస్. చిన్నప్పుడే ఫిక్స్ అయ్యావు. ఏ మూవీ చూసి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది? నో అలా ఏం లేదు. అసలు ఎందుకు అనిపించిందో కూడా నాకు రీజన్ తెలీదు. నాకు అనిపించి చెప్పాను మా మమ్మీ కాల్ చేసి. ఇంకా అమ్మ మరి ఫస్ట్ నువ్వు చదువు. మా మమ్మీ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మా ఫాదర్ లేరు కదా. ఓన్లీ డాటరా నువ్వు? లేదు మా బ్రదర్ ఉన్నారు. మ్యారీడ్ 3 kids ఉన్నారు. ఓ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఎక్కడ ఉంటారు? తను కూడా కువైట్లో ఉంటారు. ఓకే. సో అక్కడ వర్కింగ్ మా బ్రదరు. సో మా మదర్ కూడా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నన్ను చూసుకోవడానికి ఇక్కడ ఉంటున్నారు. సో అలా అయింది. కొంచెం ఫన్నీ అనుకోవచ్చు. నేనేమి ఏది చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. లేదంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అసలు ఏం లేదు. ఏదో నేను అనిపించింది మా మదర్కి చెప్పాను. నేను అసలు చదివేదాన్ని కాదు. అసలు చదవను. అసలు నాకు రాదు. నేను కూర్చొని చదివి అంత లేదు. ఈవెన్ నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ నా వెనకాల అబ్బాయిలే ఉండేవాళ్ళు. రోల్ నెంబర్ వైజ్ కూర్చునే వాళ్ళం కదా. వాళ్ళు చూపించినా కూడా నేను కనీసం నా పాస్ మార్క్ వరకు రాసి పాస్ అయ్యామా లేదా అన్నది మాత్రమే చూసుకుంటా తప్ప నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రావాలి అన్నది నాకు ఎప్పుడు లేదు. అంటే నేను అంత చదివే స్టూడెంట్ కూడా కాదు. మిగతా యాక్టివిటీస్ అంటావా ఏది చూసినా నేను వితిన్ సెకండ్లో నాకు రాకపోయినా నేను వితిన్ సెకండ్లో నేర్చుకొని చేస్తాను. చదువు తప్ప అన్నీ వచ్చు. మరి చదువు రాదు. మరి మూవీస్ లో ప్రాంప్టింగ్ తీసుకుంటావా లేకపోతే బట్టేవా? ఇది మరి ఫన్నీ అసలు. మరి అదే కదా. రాదు మీన్స్ ఎక్కువ మనం టాప్ క్లాస్ కాదు. మరి అంత చదివే స్టూడెంట్ కాదు. ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా బట్టి పెట్టాలన్నా మినిమం తెలియాలి కదా. అలా కాదు అక్క. అలా అయితే అసలు కాదు. మరి అంత స్టూడెంట్ మనం అంత చదివే మైండ్ సెట్ కాదు. ఏదో ఇంకా చదవాలని మన ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే మనం చదువుతాం చూడు అవే అంతే. చదివాను మొత్తానికైతే. చదివావు? ఏం చదివావు ఇంతకి? నా ఇంటర్ తర్వాత డిగ్రీ స్టార్ట్ చేసి అది నార్మల్ ప్రైవేట్ గా చేసావా? డిస్టెన్స్ లో ఓపెన్ డిగ్రీ పట్టేసి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యి డిగ్రీ చేసిన మాట కూడా నీకు గుర్తులేదు. అంత బాగా డిగ్రీ చేసావు. ఎనీవేస్ ఫైనల్లీ డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను. బట్ తర్వాత నాకు ఎక్కువ అది ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ డే ఏమైందంటే నా ఇంటర్ తర్వాత కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు ఎవరు కాలేజ్లో నచ్చలేదు.
వెళ్ళడం కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ నాకు ఏదైనా నచ్చకపోతే నేను అసలు అక్కడ విత్ ఇన్ సెకండ్ కూడా ఉండలేను నేను. ఈవెన్ ఆ కాలేజ్ నేను ఒకసారి జాయిన్ అయ్యాను, మా బ్రదర్ సజెస్ట్ చేస్తే జాయిన్ అయ్యాను. నాకు అసలు నచ్చలేదు. జాయిన్ అయిన సెకండ్ డే, ఫస్ట్ డే వెళ్ళాను, ఏదో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. తర్వాత సెకండ్ డే వెళ్ళాను, మొత్తం చూశాను, ఇది మనకు సెట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు, ఇట్లా కాదని చెప్పేసి వెంటనే నాకు వద్దు అసలు నేను చదవను అంటే కనీసం అట్లయినా పెట్టు అని చెప్పేసి అలా పెట్టిచ్చేసి తర్వాత నాకు ఇష్టమైంది ఫ్యాషన్ డిజైనింగ్. సో దానికోసం ఒక టూ ఇయర్స్ వెయిట్ చేశాను. 2 years వెయిట్ చేసి జాబ్ చేసి తర్వాత మా మదర్ అప్పుడు చదివించే అంత లేదు ఆ సిచ్యువేషన్లో. సో 2 years వెయిట్ చేశానంటే వెయిట్ చెయ్యి, అంతలోపు నీవు ఏం చేస్తావో నీ ఇష్టం అంటే, అప్పుడు కూడా యాక్టింగ్ అనే థాట్లో ఇంకా లేదు, అప్పుడు థాట్లో లేదు. 6th లోనే వచ్చిందన్నావు థాట్? వచ్చింది బట్ మళ్ళీ చేద్దాం అన్న దాంట్లో లేదు. Okay. అప్పుడు థాట్ అయితే వచ్చింది, మళ్ళీ చేద్దాం కంటిన్యూ చేద్దాం అన్న దాంట్లో అయితే లేను. ఓకే. జాబ్ చేసిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ 2 years వెయిట్ చేసి జాబ్ చేసి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యా. సో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసావా? చేశాను. ఓకే. అవును, 3-4 years అవుతుంది. ఓకే. సో స్టార్ట్ చేసి అది స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, లేదు మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళిపోదాం. అంటే నాకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే నాకు ఆఫర్ ఈజీగా వచ్చింది. నా ఫస్ట్ది నేను వీడియో స్టార్ట్ చేయడం తెలుగు అని స్టార్ట్ చేసా, ఫన్ బకెట్స్ ఐడియా ఉందా? ఫన్ బకెట్ తెలుసు. ఫన్ బకెట్లో స్టార్ట్ చేశాను, మంచి రీచ్ ఉంది, చాలా బాగుంది. ఎవరు నేను అడుక్కొని రిఫర్ చేసి నేను అంతా చేయను, వస్తే చేస్తాను లేదంటే లేదు, లైట్ అడుక్కొని మన వల్ల కాదు అది, దేంట్లో కానీ కూడా అడుక్కోను. ఓకే. ఇస్తే హ్యాపీగా తీసుకుంటా ఏదైనా కూడా, మన అదనేది లేదు. ఎవరైనా ఇస్తే తీసుకుంటావు, నీ అంతటి నువ్వు అడగవు? అడగను. అంతేనా? ఇప్పుడు దాకా చేసింది కూడా ఇచ్చిన వాళ్ళే, నేను అడుక్కొని తీసుకున్నది అయితే ఏది లేదు. నేను ఎప్పుడు అడగను, ఎందుకంటే మనం చూసి ఇచ్చేవి కొన్ని ఉంటాయి, దానికోసం కొంచెం వెయిట్ చేసినా పర్లేదు, టైం వేస్ట్ అవ్వదు, దాని మధ్యలో ఏదో ఒకటి ఫిల్ చేయొచ్చు. సో అలా నా దీంట్లో స్టార్ట్ అయ్యి తెలుగులో స్టార్ట్ అయ్యి కాస్త ఇలా వచ్చేసింది. ఫస్ట్ నీ ఫ్యాషన్ టెక్నాలజీ అయిపోయిన వెంటనే నువ్వు కెమెరా ముందుకు వచ్చిన ఫస్ట్ సీన్ ఏంటి? లైక్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఫన్ బకెట్. ఎలా వచ్చింది నీకు ఫన్ బకెట్ లో? నా ఫ్రెండ్ వేరే అతను ఉండే, తను జస్ట్ నార్మల్ చేస్తావంటే సరే చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి ట్రై చేశాను. ఒకడే షూట్ ఓకే మనకి సెట్ అవుతుంది అని అప్పుడు అనిపించింది. ఓకే ఇంకా కంటిన్యూ వీడియో చేయడము, మంచి రీచ్ వెళ్ళడము. నేను ఒక అదృష్టం ఏంటంటే నేను ఏ యూట్యూబ్కి చేసినా ఆ వీడియో టాప్లో ఉంటుంది వ్యూస్లో. ఎస్, అంటే ఆల్రెడీ నువ్వు ఒక డిజిటల్లో వర్క్ చేస్తున్నావు, ఆ డిజిటల్లో నువ్వే ఓన్లీ యాంకర్ కనబడుతున్నావు, కానీ వ్యూస్ చూస్తే ఫుల్ రీచ్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఎవరు లేరు, రీచ్ మాత్రం బాగుంటుంది. అదొక అదృష్టం, దేవుడిచ్చిన అదృష్టం. అది కూడా నిజమే, అది లక్కీ. ఎందుకంటే వ్యూస్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ డిజిటల్లో అయినా కానీ.